నీవు వీరందరినీ కూడా క్షమించయ్యా అన్నాడు. ఎంత గొప్ప మనసు, ఎంత త్యాగమూర్తి, ఎంత కరుణామూర్తి, ఎంత ప్రేమామూర్తి అనేది ఆ మాటను మనము చూడగలం. ఈ రోజున తల్లుమని ఒక దెబ్బ చెంప మీద కొడితే ఇంకొక దెబ్బ కొట్టేంత వరకు మనకు నెమ్మది ఉండదు. అటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన చెంపకు కొడితే మరొక చెంపకు తిప్పాడు, కానీ ఏ ఒక్క మాట కూడా అన్నటువంటి మహానుభావుడు కాదు. ఆయన ముఖం మీద అని ఉమ్ము పూస్తే ఆ ఉమ్మిని నవ్వుకుంటూ అలాగే చూస్తున్నాడు తప్ప మరి మారు మాట మాట్లాడిన వాడు. క్షమాలో ఏమని రాయబడి ఉంటుందంటే, అది బహుశా రాయబడి ఉంటుందంటే అది బహుశా దేవుడు అనుగ్రహించు మహిమ. ప్రతి మనిషి పాపము చేసిన మంచి గుణము కలిగి నేను చెప్పదలుచుకున్నటువంటి మాట సహోదరులారా, మనిషి ఎత్తుకొని తిరగలేను కనుక వాడు నా కుమారుడు కాదు. తప్పు చేస్తే ఏమంటున్నాడంటే చాలా కోపంతో, చాలా ఆగ్రహం మీద ఎత్తుకొని రొమ్మునకు ఆనించుకొని చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఎత్తుకొని అయితే యేసు ప్రభుల వారు ఏమంటున్నాడు తెలుసా? నా కడప తొక్కడానికి నీకు అధికారం లేదు, అర్హత లేదు, వెళ్ళిపోను, ఎక్కడికి వెళ్ళి సావను. నా ప్రభు యేసు క్రీస్తు మీద మనం ఏవైనా తప్పు, ఏ పాపములు కూరుకుపోయినా, ఏ అక్రమాలలో ఇంతవరకు ఉన్నా, ఏ అన్యాయాల మధ్యలో ఇంతవరకు ఉన్నా, పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. తోడు నీవుంటే అంతే ఇక బాబు తర్వాత మరియామకు ఏం లేదా అంటే దేవుడు ఆ బాబు తర్వాత ఇచ్చున్నాడు. కారణం ఏంటంటే ఆయన ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా. నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి. నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా. గొప్ప కలగా నా దేవుడు నిర్మించబోతున్నాడు. మనము చూడని ఎత్తి ఉందామంటే ఇదిగో మనము ప్రభువులకు మన జీవితాన్ని అప్పగించుకున్నాము అని అర్థం. మన జీవితాన్ని అప్పగించుకున్నాము అని అర్థం. నాలో ఏమి లేదు ప్రభా, నీవేనయ్యా అని ఆయనకు అప్పగించుకున్నామని అర్థం ఇస్తుంది. కనుక అందరూ ఆయన వైపు చేతులు చాపుదాం, మన చేతులు చూపిద్దాం. ఆయన మన కోసం ఆయన రక్తము మంత్రులు కాల్చాడు. ఏ ఒక్క పొట్టు కూడా
ఆయన శరీరంలో ఉంచుకోలేదు తన కోసం, నీ కోసమే కార్చాడు. విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన కనబడుతూ నిన్ను యేసయ్యా. అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాళి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధించు నిన్నే లోక రక్షకుడా, ఆనందించు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా.